కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ జోష్ కూడా కంటిన్యూ అవుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 65 చోట్ల విక్టరీ కొట్టింది హస్తం పార్టీ. 12 మున్సిపాలిటీలో విక్టరీతో సెకండ్ ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్. ఇక పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటుతామన్న బీజేపీకి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే విజయం సాధించింది బీజేపీ. అటు 7 కార్పొరేషన్లకు గాను 5 చోట్ల హస్తం అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ జోష్ కంటిన్యూ అవుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 65 చోట్ల విక్టరీ కొట్టింది. అటు 12 మున్సిపాలిటీల్లో విక్టరీతో సెకండ్ ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్. ఇక పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటుతామన్న బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం ఒక్క మున్సిపాలిటీలోనే విజయం సాధించింది బీజేపీ. అటు 7 కార్పొరేషన్లలో 5 చోట్ల హస్తం అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. రైట్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. డిసప్పాయింటింగా? ఏదో డిసప్పాయింట్ ఏముందండి, మాకు 2 కార్పొరేషన్లు వస్తున్నాయి, 3 మున్సిపాలిటీస్ వస్తున్నాయి, మంచి 200 పైగా మాకు వార్డ్ మెంబర్స్ వస్తున్నాయి. మా ఓటు శాతం పెరిగింది గతం కన్నా. కొన్ని అనుకోని ప్లేస్ లో, ఖమ్మం లాంటి ప్లేస్ లో మాకు సీట్లు వస్తున్నాయి. డోర్నకల్లు, నర్సంపేట్ లాంటివి ఎక్కడైతే మాకు 0 ఉండే గతంలో మాకు సీట్లు పెరుగుతూ ఉన్నాయి. దీని నిరాశ ఏం లేదు, మంచి పర్ఫార్మెన్స్ భారతీయ జనతా పార్టీది. ఎందుకంటే 2 పార్టీలు కూడా, ఒకటి 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకోటి 2.5 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. వీళ్ళిద్దరిని మేము ఢీ కొట్టుకొని మేము ఈ యొక్క ప్లేస్ లో వచ్చినాం అంటే గ్రేట్. ఇది డెఫినెట్ గా ఇది మా ఫ్యూచర్ పెరుగుదలకు ఇది మంచి ఒక ప్రారంభం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సార్, ఇంకొంచెం అంటే ఖచ్చితంగా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ గట్టిగా చెప్పుకున్నారు మీరు ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ లో. ఆ స్థాయిలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మళ్ళీ సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ కనబడుతుంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్, వాళ్ళ సెకండ్ ప్లేస్ కాదంటే వాళ్ళు ఫస్ట్ లో ఎంతమంది ఉన్నారు? 1000 మంది నుంచి వాళ్ళు 500కి వచ్చారు. మీరు అది చూడాలి ముందు. మేము ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి దాకా వచ్చినాం అది చూడాలి మీరు. అంటే పెరుగుతున్నది మీ, దగ్గుతున్నది వాళ్ళు అనేది చూసుకోవాలి కదా. డెఫినెట్ గా మేమే ప్రచారం అవుతుంది దాంట్లో. ఇంకా రెండో అనుమానమే లేదు. అధికార పార్టీ చెప్తోంది సార్, మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని. ఏం చెప్తారు? వాళ్ళు అట్ట చెప్తారు కానీ నేను చెప్తున్నాను, డబ్బు దుర్వినియోగము, అధికార దుర్వినియోగము, పోలీసుల ఒక ఉపయోగము, ఇవన్నీ కూడా వాళ్ళకు ఈ రోజు ఇన్ని సీట్లు రావడానికి కారణం ప్రజల ఒక వాళ్ళ సపోర్ట్ లేదు. బీజేపీ నాయకులు బెదిరించి మజ్లిసులతో సపోర్ట్ తీసుకొని ఇవన్నీ కూడా గెలిచినటువంటి ఒక సీట్లు ఇవన్నీ. ఇందాకనే పీసీసీ చీఫ్ మనతో మాట్లాడారు సార్. నిజంగా వాళ్ళు అన్ని అరాచకాలు చేస్తే 100కి పైగానే వచ్చేవి కదా. అందుకనే ఇంత అరాచకాలు చేసి ఇంతే వచ్చినాయి, లేకుంటే ఇవి కూడా రాకపోయేది. అది నా ఒక 100% వాళ్ళ అరాచకాలతోని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. కేసులు పెడతా ఉన్నారు, ఇంకా బెదిరిస్తా ఉన్నారు, వాళ్ళ ఫోన్ చేసి పిలిపిస్తా ఉన్నారు, మీరు మాకే ఓటేయాలి చైర్మన్ గా అని చెప్పేసి. చాలా చోట హంగు వచ్చినాయి. అటువంటి చోట బీజేపీ గెలిచినట్టు వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు. డెఫినెట్ మేము లొంగేది లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి మంచి 200 దాటినాయి దాదాపు. 2 ఒక కార్పొరేషన్ గెలిచినాము. ఒక 2 ప్రధానమైనటువంటి ఒక పార్టీలతో మేము పోటీ చేసి ఇంత స్థాయిలో తీసుకొచ్చినామంటే డెఫినెట్ గా ఇట్స్ వెరీ మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దేనికి సార్ బీజేపీకి వచ్చిన నెంబర్ చూస్తే దేనికి ప్రజలు మీ వైపు నిలిచారంటారు? ఎస్పెషల్లీ ఎలక్షన్ లో మోదీని చూసి ఓటేయండి అని చెప్పి మీరు ప్రధానంగా అప్పీల్ చేశారు. లోకల్ బాడీలో ఎప్పుడైనా గుర్తుంచుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో స్టేట్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ పార్లమెంట్ లో ఉంటాయి. లోకల్ బాడీ ఇష్యూస్ లో లోకల్ సిచ్యువేషన్స్ మీద ఓటింగ్ చేస్తారు. మోదీ మా లీడర్ కాబట్టి మేము డెఫినెట్ గా మోదీ పేరు చెప్తాం. డెఫినెట్ గా మా ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు కూడా మన రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకున్నారు, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా పెట్టుకున్నాం. దాని తప్పేముంది? మా లీడర్ కదా మోదీ. ఒక పాలసీస్ ఈరోజు గ్రామాలకు వస్తున్నాయి, ఈరోజు మోదీ పాలసీ మున్సిపాలిటీస్కి వస్తుంది, చెప్పడం తప్పేముంది దాంట్లో? పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా. ఏం జరిగినా ఇక్కడ ఏం జరిగినా మున్సిపాలిటీలో ఏదైనా జరగాలన్నా కేంద్రమే ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడారు కదా. అవును, అది ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మేము. ఆ ఫండ్స్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. ఒక మున్సిపాలిటీస్ లో ఫండ్స్ ఇవ్వాలి. సార్ మ్యూట్ అయిపోయింది. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు ఉంటాయో సార్ చెప్పండి. ఏదైతే మున్సిపాలిటీస్ కు మేము పంపిస్తున్నటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా అయితే, లేకపోతే యుఎల్బికు రావాల్సినటువంటి ఒక ఫండ్స్ అయితే కేంద్రం నుంచి ప్యూర్ గా వాళ్ళు వాడాల్సిన అవసరం ఉన్నది. దాని దారి మళ్లించకూడదు. గత ప్రభుత్వం దారి మళ్లించింది, వీళ్ళు కూడా దారి మళ్లిస్తారు.
మేము డెఫినెట్ గా దాన్ని అడ్డుకుంటాము. ఏదైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయో ప్రజలకు ఇక్కడ చేరాలి, దాని ప్రయత్నం ఇప్పుడు కూడా మేము చేస్తాము. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకు మంచి ఆదరణ దొరికినట్టే మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా చోట మేము 2 ఓట్లతో 5 ఓట్లతో 10 ఓట్లతో ఓడిపోయినాం. చాలా చోట మాకు ఎక్కడైతే గతంలో గెలవలే వచ్చినాం. కాబట్టి మా బాధ్యతగా యూఎల్బీస్ లో మాకు అన్ని చోట సీట్లు ఓట్లు వచ్చినాయి. కాబట్టి మా బాధ్యతగా దాని యొక్క ఏవైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉంటాయో ప్రజల దాకా చేరేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాము. ఇంకా మీరు అంటున్నట్లు ఒక 3-4-5 ఓట్ల తేడాతో చాలా చోట్ల చేజారింది అంటున్నారు. అక్కడ ఏంటి ఏం ఫ్యాక్టర్స్ సార్? అక్కడ ఇంకాస్త కాన్సన్ట్రేషన్ గా పనిచేసి ఉండాల్సిందా? అంటే డెఫినెట్ గా ఇప్పుడు అధికార దుర్వినియోగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టుకొని, అదేవిధంగా బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకటి అయినందుకు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కూడా మేము ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో వచ్చినామంటే డెఫినెట్ గా బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ మేము మంచిగా ఉందని చెప్తా ఉన్నాము. దీంట్లో నిరాశ అయ్యేది ఏమీ లేదు. ఈ యొక్క ప్రభుత్వం కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఇది మీ మ్యాండేట్ ఏం కాదు. ఇది మీకు ఏదైతే 90% మాకే వస్తే చెప్పుకున్నట్టు మీకు సరిగ్గా రాలేదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించడం, మీరు అది చేసిన ఇది చేసినట్టు వాళ్ళకు కూడా ఏం పెద్ద రాలేదు. ఏమీ ఒక లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చినట్టే భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కొద్దిసేపటి క్రితం, ఇప్పుడు సిచ్యుయేషన్ ఇంకా తెలియదు కానీ పరకాల్లో బీఆర్ఎస్ బీజేపీ కాస్త దగ్గరగా ఉన్నాయి. ఆ రెండు కలిస్తే మున్సిపాలిటీ కైవసం చేసుకోవచ్చు అన్న వర్షన్ కూడా వచ్చింది సార్. ఏంటి అలాంటి చోట్ల ఎక్కడైనా వీళ్ళతో కలిస్తే మనకి చైర్పర్సన్ రావచ్చు అన్న చోట్ల ఏమైనా కలిసే అవకాశాలు ఉంటాయా? మేము ఎవరితోనే ఏమో కలవంటే మా ఒక ఐడెంటిటీ మేము మెయింటైన్ చేస్తాము. అయినప్పుడు కూడా ఇంకా ఇవన్నీ కూడా ఇనిషియల్ ట్రెండింగ్సే. సాయంకాలం అయ్యేదాకా ఇంకా చాలా మార్పులు జరుగుతాయి. చాలా సీట్లు కూడా తారుమారు అవుతాయి. చాలా మున్సిపాలిటీస్ లో కూడా బీజేపీ ఒంటరిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పొత్తుల విషయంలో, ఈ అలయన్సెస్ విషయంలో ఎవరికి సపోర్ట్ చేయాలి ఈ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మేము మా ఐడెంటిటీని మెయింటైన్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.